నిఫ్టీ ప్రైజ్ యాక్షన్ చూసుకున్నట్టయితే ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయింది, ఫుల్ వాలటాలిటీ మూవ్ అయింది. నిఫ్టీలో నేనైతే ట్రేడ్ చేయలేదు, నేను ఎక్కువ బ్యాంక్ నిఫ్టీలోనే ట్రేడ్ చేస్తాను, నిఫ్టీలో ట్రేడ్ చేయను. నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే మనం 3 days నుంచి చెప్పుకుంటున్నట్టు ఇది మాత్రం ఇంకా ఛానల్ అయితే బ్రేక్ చేయలేదు. ఛానల్ బ్రేక్ చేయడానికి మనం వెయిట్ చేస్తున్నాం. 1 2 3 2 3 పైన 3 times ట్రెండ్ లైన్ టచ్ అయింది, కింద కూడా 3 times టచ్ అయింది. 4th టైం అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఎటు సైడ్ కానీ బ్రేక్ అయితే అటు సైడ్ వెళ్ళాలి. ఇది రేపటికైతే జరగదు, ఎందుకంటే ఈ ఛానల్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మనం వాల్యూమ్స్ కూడా చెక్ చేసుకొని పొజిషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం రేపటి అనాలిసిస్ చూస్తున్నాం. రేపటి అనాలిసిస్ వచ్చేసరికి రేపు కానీ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినట్టయితే ఫ్లాట్ ఓపెన్ చేసి 42,400 బ్రేక్ అయితే మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. మార్కెట్ కానీ 42,000 దీనిలో ఈ లో కానీ బ్రేక్ అయినట్టయితే కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ పోతే ఖచ్చితంగా రీటెస్ట్ తీసుకొని పైకి వెళ్ళిద్ది. గ్యాప్ డౌన్ మనం ఓపెన్ అయినట్టయితే ఇక్కడ ఇది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అయ్యింది. కొంచెం అంటే మళ్ళీ ఇక్కడ దాకా టచ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా రివర్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఫుల్ నెగిటివ్ న్యూస్ ఉన్నప్పుడే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది మార్కెట్ అనేది. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం రివర్సల్ ట్రేడ్ ఎప్పుడు ప్లాన్ చేసుకోకూడదు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు వెయిట్ ఫర్ ట్రేడ్, దాని ప్రకారం మనం పొజిషన్ తీసుకుంటాం. దీని లో బ్రేక్ అయితే ఎంట్రీ ఇచ్చేస్తాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ చూసుకున్నట్టయితే $22,300 సపోర్టు, 22,400 రెసిస్టెన్స్. దాని హై కానీ 22,300 కానీ బ్రేక్ చేస్తే బేరిష్ మూమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, స్ట్రాంగ్ మూమెంట్స్. 22,400 ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక ట్రెండ్ లైన్ కూడా మనకు ఫామ్ అయ్యి ఉంది. ఈ లైన్ బ్రేక్ అయితే మనకి స్ట్రాంగ్ అప్ మూమెంట్ ఇక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే సపోర్ట్ అండ్